అందరికీ మరి మా తండ్రి రోజు బుధవారము సృష్టి కొరకు ప్రార్థన చేయాల్సిన రోజు. మరి దేవుని స్తుతించుకుని ఆరాధించుకుందామండి. తండ్రి అయిన తండ్రికి, కుమారుడైన తండ్రికి, ఆత్మైన తండ్రికి, ఆది అందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగం యందు ఉండినట్లు ఘనత, కీర్తి, మహిమ, ప్రభావంలో ఆయనకి కలుగును గాక. ఆమేన్. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పావనామానికి వందనాలు, స్తోత్రము నాయన. మా జనకాల సమయంలో ప్రభుత్వ తండ్రి నాయన నీ పాదముల చెత్త కూర్చొని దేవా తండ్రి యేసయ్య నిన్ను స్తుతించి ప్రార్థించి ప్రభుత్వ నాయన నీ దర్శనము పొందుటకు ఇదిగో ప్రభు మేము ఎంతో ఆశపడి ఉన్నాము. దేవా నీ సన్నిధిని ఇక్కడ బలంగా దించిపోయింది దేవా. ధర్మ దైవజన ఆత్మను పరలోక పరిశుద్ధ ఆత్మ దేవతల సంచారం ఇక్కడ వస్తుంది ప్రభు. ఆది నుండి అంతవరకు పరిశుద్ధాత్మ దేవ మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీరు అక్కడ సమీపంలో మేమున్నాం దేవా తండ్రి. పాత భూమి పాత ఆకాశం గతించిపోయే కాలం సమీపంలో మేమున్నాము తండ్రి. కాబట్టి నాయన సృష్టి ఆవర్తన సృష్టి కొరకు ప్రార్థించాలని తెలియజేస్తా. కాబట్టి ప్రార్థిస్తుండగా మీరే సహాయం చేసి మా మనలన్నిటిని ఆలకించి నెరవేర్చమని నీకు అంశం అయితే ప్రార్థించడానికి నాకు లైవ్లో ఎవరైతే వీక్షిస్తున్నారో వారికి కూడా ప్రార్థన చేయాలంటే గొప్పది ప్రేరేపణ భారంతో నింపి ప్రార్థన జరిగించుకొని మహిమను కొనమని సర్వలోక సృష్టికర్తని యేసయ్య నామములో ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. తెలుగు క్రైస్తవ కీర్తన నుండి 70వ పాట. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము, సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము, తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము. తాను ఉద్దేశించినది నిష్ఫలము కాని తండ్రికి జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. నరులలో గుడారము వేసిన తండ్రికి జయము, నరులలో గుడారము వేసిన తండ్రికి జయము. అందరినీ ఆకర్షించు, అందరినీ ఆకర్షించు తండ్రికి జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సృష్టి నీలరేఖలు చాచు తండ్రికి జయము, సృష్టి నీలరేఖలు చాచు తండ్రికి జయము. లోకము చేత అన్నీయు, లోకము చేత అన్నీయు ఓపించు తండ్రికి జయము, సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తండ్రి చేతము జరుపు దూతలకు జయము, తండ్రి చేతము జరుపు దూతలకు జయము. నరులకు కావలియుండు, నరులకు కావలియుండు పరిచారకులకు జయము, సర్వలోక
సత్య సువార్త ప్రకటించు సభకు జయము. క్రీస్తులో అన్ని చోట్ల, క్రీస్తులో అన్ని చోట్ల వారికి జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము. తండ్రికి నీ కుమారునికి నీ పరిశుద్ధాత్మకును జయము. ఇహ పరములాయందు, ఇహ పరములాయందు శాశ్వత కాలము జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. సర్వలోక ప్రభువు గనుక, సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము. సర్వలోక ప్రభువునకు సంపూర్ణ జయము. మన్నత క్రైస్త కీర్తన 76 పాట, సన్నిధి పాట. దేవరాజపుత్రులమై పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. దేవరాజపుత్రులమై తేజారిల్లుదము. దేవాపుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదము. దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. దేవరాజా పుత్రులమై తేజారిల్లుదము. హృదయవాంఛలన్నీ ప్రభుని ఎదుట పారవేయుదము. ముదముతో ఆ ప్రభుని చూచి ముద్దు పెట్టుకొందాము. ముద్దు పెట్టుకొందాము, ముద్దు పెట్టుకొందాము. దేవరాజా పుత్రులమై తేజారిల్లుదము. ప్రభువు వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. తండ్రి వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. యేసు వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. రాజు వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. గనుడు వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. ప్రియుడు వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. కర్త వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. స్రష్ట వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. దాత వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. ఆత్మ వచ్చి యున్నాడడిగో ప్రార్థనలు చేయండి. ఉభయులమేకి భావించి ఒక్కరముగా
దోసిలొగ్గి వేడుదము, దోసిలొగ్గి వేడుదాము, దోసిలొగ్గి వేడుదాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము, కన్నీళ్ళతో కఠిన మనసు కరిగించుకొందము. అన్ని పాపములను విడిచి ఆత్మను పొందుదము, ఆత్మను పొందుదాము, ఆత్మను పొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము. చేసిన పాపముల్ మరలా చేయక నిల్చుదము, యేసు ప్రభుని అడిగి బలము ఎప్పుడును పొందుదము, ఎప్పుడును పొందుదాము, ఎప్పుడును పొందుదాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదము. యేసు ప్రభువు నిన్ను చూచి రమ్మనుచున్నాడు, నీవు రాక వెనుక తిరిగి చూచుచున్నావు, చూచుచున్నావు, చూచుచున్నావు. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదాము. దేవా పుత్ర స్వాతంత్రముతో దేవుని చేరుదము, దేవుని చేరుదాము, దేవుని చేరుదాము. దేవా రాజా పుత్రులమై తేజారిల్లుదాము. మన్నంత వాక్యం చదువుకుందామండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాము. మీ ఎదుట ఉన్నప్పుడు మీలో అనకవు గలవాడనైనట్టు, ఎదుట లేనప్పుడు మీ ఎడల ధైర్యం గలవాడనైనట్టు పౌలు నేనే యేసుక్రీస్తు యొక్క సాత్వికమును మృదుత్వమును బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాను. శరీర ప్రకారము నడుచుకుని వారమని మమ్మల్ని గురించి కొందరు అనుకొనుచున్నారు కారా, అట్టి వారి ఎడల నేను తెగించి కాఠిన్యం చూపమని తలంచుకొనుచున్నాను. కానీ నేను వచ్చినప్పుడు అట్లు కాఠిన్యం చూపుకున్నట్లు చేయడం నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మేము శరీరధారమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజానంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదానం చేయ సిద్ధపడి ఉన్నాము. సంగతులను పైపైననే మీరు చూస్తున్నారు. ఎవడైనా తాను క్రీస్తు వాడని నమ్ముకుని ఎడల అతడెలాగో క్రీస్తు వాడో అలాగే మేమును క్రీస్తు వారమని తన మనసులో తాను తిరిగి ఆలోచించుకునవలను. పడద్రోయుటకు కాక మిమ్మల్ని కట్టుటకే ప్రభు మాకు అనుగ్రహించిన అధికారాన్ని కూర్చి నేను ఒకవేళ కొంచెం అధికముగా అతిశయపడినను నేను సిగ్గుపరచబడను. నేను రాయు పత్రికల వలన మిమ్మల్ని భయపడవాలని ఉన్నట్టు కనబడకుండా ఈ మాట చెప్పుచున్నాను. అతని పత్రికలు ఘనమైనవియో బలీయమైనవి ఉన్నవి, కానీ అతని శరీర రూపములకు బలహీనుడు. అతని ప్రసంగం కొలగానతని ఒకడు అనడు. మేము ఎదుట లేనప్పుడు పత్రికల ద్వారా మాటలు ఎందటి వారమై ఉన్నామో ఎదుట ఉన్నప్పుడు క్రియయంగా అటు వారమై ఉందమని అట్లను వాడు తలంచుకునవలెను. తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకుంటుకైనను వారితో సరిచూచుకుంటుకైనను మేము తెగింపు జాలం, కానీ వారు తమలోని ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకుని ఒకరితో ఒకరు సరిచూచుకొనిచున్నందున గ్రహింపలేక ఉన్నారు. మేమైతే మేరకు మించి అతిశయపడం, కానీ మీరున్న స్థలం వరకును రావాలని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయించున్నాము. మేము క్రీస్తు స్వార్థ ప్రకటించుతూ మీ వరకును వచ్చి ఉంటుంది కనుక మీ వద్దకు రాని వారమైనట్టు మేము మా మేర దాటి వెలుచున్న వారము కాము. మేము మేరకు మించి ఇతరుల ప్రయాస ఫలములలో భాగస్థం అనుకుని అతిశయపడము. మీ విశ్వాసం అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడిన మేరలకు లోపలని సువార్త
మరి విశేషంగా వ్యాపింపజేయచ్చు. మీ ఆమె ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలంగా గణపరచబడమని నిరీక్షించున్నామే. కానీ మరి ఒకరి మేరలో చేరి సిద్ధమైనవి మావి అయినట్టు అతిశయింపు ఘోరము. అతిశయించేవాడు ప్రభువునందే అతిశయింపవలను. ప్రభు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీనించి ఆశీర్వదించిన కాక ఆమేన్. సన్నిధిక్రమం జరిగించుకున్నామండి. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రోకెదము. ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవ లక్షణాలు స్తుతించుకున్నామండి. లక్షణాలు స్తుతి. సర్వవ్యాపకత్వము. దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు గనుక నీవెక్కడేం చేసినా ఆయనకు తెలుసును గనుక జాగ్రత్తగా మసలుకొనుము. నీవు ఆయనకు దాగి ఉండలేవు. నీవు అంగీకరించిన ఎడల సర్వవ్యాపి అయిన ఆయన నీకు అన్ని స్థలములలో సహాయం చేయును. క్రీస్తు ప్రభు శిష్యులు ప్రార్థనా గృహమందు సమావేశమై దైవాత్మ రావాలని ప్రార్థించుచుండగా ఆయన వారిలో ప్రవేశించినప్పుడు ఒక ధ్వని కలిగిననియు అది వారు కూర్చుని ఉన్న గృహమంతయు వ్యాపించి ఉండెననియు రాయబడి ఉన్నది. అపొస్తలుల కార్యాలు 2:1-4 దైవాత్మ వారి గృహమందు వ్యాపించను. నీవు అంగీకరించిన ఎడల నీ హృదయం మంతయు ఆయన వ్యాపించి ఉండును. ఇది నీకు మహానందకరమైన వార్త కాదా? విశ్వాసము స్తుతి. ఓ తండ్రి, నీవు సర్వవ్యాపివై ఉన్నందుకు నీకు అనేక స్తోత్రములు. నేను ఇంట్లో ఉన్నాను, బయటనున్నాను, స్థలాంతరమందున్నాను, దేవాలయముననున్నాను, పాఠశాల అందున్నాను, వృత్తిశాల అందున్నాను. నీవు నా యొద్దనే ఉండగలవు. నేను సౌఖ్య స్థలంలో ఉన్నాను, అపాయకరమైన స్థలంలో ఉన్నాను, నీవు నా యొద్దనే ఉండగలవు కనుక నీకు నా స్తోత్రములు. నేను ఈ లోకంలో ఉన్నాను, పరలోకమునకు వచ్చినాను, నీవు నా దగ్గరనే ఉండగలవు. నేను నిద్ర మీద ఉన్నాను, అజాగ్రత్తగా ఉన్నాను, చీకట్లో నన్ను వెలుతులో నన్ను నీవు నా చెంతనే ఉండు గనుక నీకు అనేక స్తోత్రములు. అనంతలోకములు అనంత దేవుడు అయిన నీవు అనంతకాలము నా యొద్దనే ఉండువనియు నేను నీ యొద్దనే ఉండుననియు తలంచుకొని ఇప్పుడే ఆనందించున్నాను. ఇట్టి జీవభాగ్యము నాకు కలుగును గనుక నీకు నా వందన స్తోత్రములు. నాతో పాటు పరిశుద్ధులను దేవదూతలను నీ సన్నిధిలో ఉందురు. ఈ తలంపు నాకు ఆనందంగా ఉన్నది. నీకు నా వందన స్తోత్రములు. సర్వములో నీవు సర్వమై ఉన్నావు, సర్వములో నీవు సర్వమై ఉన్నావు. నిర్వాహించితివిన నిఖిల కార్యములు, నిర్వాహించితివిన నిఖిల కార్యములు. సాధారణ ఎదిరించుకున్నామండి. ఓ త్రియకదేవుడైన తండ్రి, సాతాన్ని ఎదిరించమని నీ వాక్య గ్రంథంలో రాయించిన ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం ముందు వాటిని ఎదిరించున్నాము. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదన నిస్సత్తువ కలిగించము. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమా సంఘమును జయము కలిగించము. దయగల తండ్రి, సర్వశక్తుగల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించుటకు నీ సర్వశక్తిలో మాకు శక్తిని దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చున్నానని లూకా 10:6 రాయించిన కాబట్టి మా తండ్రి అధికారం మేము వాడుకుని కృప దయచేయమని ప్రభునామంలో వేడుకొనుచున్నాము. సర్వలోకము సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంను ఆదరించి వ్యక్తపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలి లోకంలో బాధకంలో సాతాన అనుచరులారా, దురాత్మ సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మేము మిమ్మల్ని ఎదిరించు గద్దించున్నాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, ఎలీషా తన సేవకులతో శత్రువుల దండు కంటే మన దండే ఎక్కువని చెప్పలేదా? సైతానా, నీవు దండెత్తినా నీ దండు కంటే మా సైన్యం ఎక్కువని నీకు తెలియదా? నీవు బాగా చదవు, ఎంత బుద్ధహీనుడువు. ఓ సైతానా, ఋషులు లోకమునకు వేరుగా నుండి లోకమంతటి కొరకు ప్రార్థించున్నారు. మేము లోకంలో ఉండి లోకమంతటి కొరకు ప్రార్థించున్నాం. మా ప్రార్థన కొట్టివేయబడము, నిన్ను నీ సైన్యంలో జయించడము నీకు నాశనమే తెలుసుకో.
వారి ప్రార్థనకు ఉండే శక్తి వారికి ఉన్నది, మా ప్రార్థనకు ఉండే శక్తి మాకున్నది. ఈ రెండు శక్తులు గల ప్రార్థన వల్ల నీకు నాశనమే. పరిచయ పత్రిక సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది రాకడ వరకు చెల్లెను, ఆ తర్వాత మేము నీకు కనబడం. మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా సర్వకార్యములు అన్ని శ్రమలతో కూడిన చావు నీకు, నరులను బాధించినప్పుడల్లా రాత్రుల పడిన శిక్షలపై పడి నీకు, యూఫ్రటీస్ నది భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు, విజ్ఞప్తి పత్రిక నడించక ముందే కప్పము భీతి కలుగు నీకు, హేడసన్మాన తలనొప్పి హింస నీకు, ధర్మగద్దము యుద్ధము హడలు నీకు, కడతరంగో ఏ మొట్టు కాని నీకు, అగ్ని కూడా మనంత నిరాశ నీకు. మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, మరణము గెలిచిన జయ యేసు, మరణము ఓడెను జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, పరమ బలమసగు జయ యేసు, శరణము నీవే జయ యేసు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ రాజా, జయ రాజా, జయ జయ స్తోత్రం, జయ స్తోత్రం, జయ జయ యేసు, జయ యేసు, జయ జయ క్రీస్తు, జయ క్రీస్తు. సమర్పణ ప్రార్థన. దేవ, జీవరాశుల గురించి, వృక్షాదుల గురించి, శాపము పొందిన భూమిని గురించి, ఆకాశమందున వాటిని గురించి అప్పుడప్పుడు ప్రార్థించుటకు పూనుకున్నాను. దేవ, మానవులకు హాని చేయు క్రిములను గురించి, ఇతర జీవరాశుల గురించి ప్రార్థించుటకు పూనుకున్నాను. దేవా, నీవు కలుగజేసిన సమస్తమును దీవించమని ప్రార్థించుటకు పూనుకున్నాను. ఆమేన్. స్వరమిదిగో కొనుమి వరరాజానిలో గూర్చి నిరతము పాడానేమో, మరియు పెదవులివిగో మహనీయమైనాని పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు తనువు నాదివిగోగై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు నీ. డాక్టర్ ప్రార్థన స్థితులు. ఒక అబ్బాయి దూరదేశంలో నేను వచ్చున్నానని ఉత్తరం రాశాను. ఆ అబ్బాయి ఇంటివారు ఆ ఉత్తరం చూచుకొని ఆనందించి అబ్బాయి కొరకు ఎదురు చూపురు కదా. అట్లా యేసు ప్రభు వచ్చిందని చెప్పి కదా, వచ్చిందని చెప్పిన ఆ అబ్బాయి రాకుండా ఎప్పుడో ఒకప్పుడు వచ్చింది కదా. ఆ అబ్బాయి ఇంటివారు అతని కొరకు ఎదురు చూచినట్లుగా మనము యేసు ప్రభు యొక్క రాకకై ఎదురు చూచిన ఎడల ఆయన వచ్చినప్పుడు ఆయన ఆగమనంలో ఆయనతో ఎగిరి వెళ్ళగలము. అట్లా ఎదురు చూడగల మనస్సు అనుగ్రహించమని నమ్మి ఓ ప్రభువా నిన్ను వందించుచున్నాము. ఆమేన్. రాకడ నమ్మి కారికి పోక ముందే రమ్ము తండ్రి, రాకడకు సిద్ధముగాకున్నా, రాకడకు సిద్ధముగాకున్నా, లోకము హేళన చేయక మానదు, లోకము హేళన చేయక మానదు, త్వరగా రానున్నా యేసు, త్వరగానే రమ్ము తండ్రి. గ్రంథంలో స్తుతులు. ప్రకటన 14:7 దేవదూత చెప్పినది, మీరు దేవునికి భయపడి ఆయన
మహిమపరచుడి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చును కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరంతో చెప్పారు. ప్రకటన 14:8. వేరొక దూత చెప్పినది, మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మధ్యమును సమస్త జనులకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయిను అని చెప్పాను. అవును. సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు పుత్రుడుందు ఆత్మ పొందు నిత్య కీర్తి హల్లెలూయాలు హల్లెలూయాలు ఆమేన్. ఈరోజు మరి బుధవారం సృష్టికర్త ప్రార్థిద్దామండి. మరి వాతావరణ అనుకూలత, అధిక వర్షములు, మరి ఈ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా అనేక ప్రాంతాలు మరి నేలమట్టమైపోవడము, అనేక ఇంట్లో ఉన్నవారు కూడా అనేకలు నీటిలో మరి ఇల్లు కూడా అన్ని గృహాలు నీటిలో మునిగిపోవచ్చును అనేక వార్తలు మనం వింటున్నాం, చూస్తున్నాము. ప్రార్థన చేయాల్సిన వారమైన సృష్టి కొరకు అందరూ కూడా వారంగా ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. ప్రార్థించుకున్నాము. ప్రేమస్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వలోక సృష్టికర్తవు, సర్వమును నీ నోటి మాట చేత సృజించిన శక్తిమంతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మేము నోరు తెరిచి నిన్ను స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన సమయము, అవకాశము, ఆరోగ్యము, వీలు వాళ్ళ అనుకూలత అన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం ప్రభుకు మన కృతజ్ఞత తెలియపరచవలసిన వారమైన దేవా. నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో ప్రభు, ఇదిగో ఈ పాత భూమి, పాత ఆకాశంలో మేము ఉన్నాము, ఈ పాప లోకంలో మేము ఉన్నాము తండ్రి. యేసయ్యా తండ్రి, ఇదిగో ప్రభు ఆదామును బట్టి అవ్వమును బట్టి ఇదిగో ఆది తల్లిదండ్రులైన వారి అవిధేయత కార్యమును బట్టి ఇదిగో భూమి శపించబడినది. నాటి నుండి ఇదిగో భూమి తన సారం ఇవ్వకపోవడము తండ్రి, పాపం హెచ్చుగా నేను ప్రభావ తండ్రి అవుతున్న కొలది కాల వర్షములు తండ్రి తండ్రి నన్ను వర్షం కురవలసిన అంతగా కురవకపోవడము దేవా తండ్రి, ఇదంతా కూడా ఇదిగో భూమి మీదకి నీవు పంపుతున్న శిక్షలే మా దేవ, మా తండ్రి. దాని కాలమున తండ్రి ఇదిగో ప్రభావ నీవు తొలకరి వాన కడవరి వాన కురిపిస్తానన్న వాగ్దానము దేవా పొందుకోలేనటువంటి దేవా తండ్రి నాన్న ప్రభా తండ్రి. ఇదిగో ప్రభు బలహీనమై ఉన్నామని ప్రభు చెంత వేసుకున్నాం దేవా. ఈ లోకంలో పాపమే దేవా తండ్రి. యేసయ్య తన మనుషులందరి యొక్క అవిధేయత కార్యం వేసి మా స్వంత మార్గములు తొలగిపోయి ఇదిగో నాయన తండ్రి, ఇదిగో తండ్రి ప్రభు శోధకుడైన అపవాది అనేక తండ్రి విలాసంలో మనుషులు కల్పించుతున్నాడు. అనేక రీతులుగా తండ్రి ఇదిగో మనుషులను చెడగొట్టుచున్నాడు, పడగొట్టుచున్నాడు నాయన. దాన్ని మీరు సృజించినప్పుడు దేవా ఇదిగో మనుషులు తన పరిశుద్ధవంతులే దాన్ని ఆత్మ పెట్టి నన్ను మనుషులు సృజించవు కానీ దేవా ప్రతి ఒక్కరు నీవు అనుగ్రహించే తండ్రి మహిమను పొందుకోలేకపోతున్నా కేవలం మా విధేయత వలన, మా పాపముల వలన, మా తప్పిదముల వలన ప్రభు ప్రతి ఒక్కరు బ్రతిమాలకుందాం, క్షమాపణ అడగవలసిన వారమైన దేవా. చెడు తండ్రి ఈ లోకంలో ఉన్నదంటే తండ్రి యేసయ్య తండ్రి మేము అనుమతించబట్టే మా తలంపులోకి చెడు నన్ను మేము అనుమతించబట్టే మా క్రియల్లోకి తండ్రి వెళుతుంది కాబట్టి దేవా తండ్రి బలహీనత ఉన్నది మాలోనే. మాది నైజము, చెడ్డ నైజం అని ప్రభు ఎదుట ఒప్పుకున్నాం. జన్మతః తండ్రి ఇదిగో పాపులుగా జన్మిస్తున్నాం తండ్రి. నైజము అనేది మాది చెడ్డదే నాయన. బాల్యం నుంచి మనుషుల హృదయం చెడ్డదే అని నేను వాక్యంలో రాయించవేసయ్య ప్రభు. ఇదిగో తండ్రి అటు చెడ్డవారముగా తండ్రి లోకంలో పరిశుద్ధులైన మీరు నాయన పిలుచుకోవటం బట్టి కానీ దేవా తండ్రి మీరు మీ రక్తం ఇచ్చిన మమ్మల్ని కొనుక్కోవడం ద్వారా మాత్రం కానీ దేవా మేమైతే ఇదిగో తండ్రి అపవిత్రులమే, అపరిశుద్ధులమే తండ్రి. ఇదిగో మనిషి మేము తండ్రి చచ్చే వరకు కూడా ప్రభు ఇదిగో అదృష్టుడు మమ్మల్ని ఏదో ఒక రీతిగా చెడు ద్వారా తండ్రి, చెడు తలంపు ద్వారాను ఆయన యేసయ్య ఇదిగో తండ్రి చెడు ప్రయత్నం ద్వారా, చెడు ప్రవర్తన వల్ల తండ్రి ద్వారా నీకు నైనా తను దుఃఖపరిచేటువంటి ద్వారా మేము ఉంటున్నాం అని ప్రతి ఒక్కరు ప్రభువుని అడుగుదాం దేవా. మా బట్టి కదా మనుషుల పాపం బట్టి కదా దేవా ఈ సృష్టి ఆవృత్తి శిక్షింపబడుతున్నదని ప్రభువుని ప్రతిలాడవలసిన వారమైన అనాథమ్మ వాళ్ళ అవిధేయత కార్యం వల్ల వారి చెట్ల చాటును దాక్కొనగా జంతువును బలి ఇచ్చి తండ్రి దేవుడు ఆదమ్మ వాళ్ళకి చొక్కాయలు తొడిగించి నట్లుగా మనం చూస్తున్నాం. మొదటి జంతు బలి ఏదైనా తోటలలో జరిగినట్లుగా మనం చూడగలము దేవా. ఇదిగో మీరు మాకు తండ్రి ఇదిగో
ఆయన జంతువులు అన్నిటినీ కూడా ఇచ్చినది వాటిని ఏలుటకు దేవ. కానీ దేవ ఇక మనుషుల పాపం అవిధేయతలను బట్టి దేవ అవి చంపివేయబడ్డం, బలులు ఇవ్వబడ్డం. ఇదిగో మనిషి అతిక్రమం బట్టే దేవాన్ని ప్రభు క్షమించమని అడగవలసిన వాడు మేము దేవ. మా తండ్రి ఇదిగో ప్రభు ఏసే మమ్మల్ని మేము తగ్గించుకుంటే దేశాన్ని స్వస్థపరుస్తానని ఒక తండ్రి నాయన ఏసయ్య. ఇదిగో ప్రతిదీ కూడా క్రమం తప్పుట తండ్రి నాయన ఏసయ్య. తండ్రి ఏసయ్య మేము మనుషుల యొక్క అపరాధుల వల్లనే దేవ తండ్రి ప్రభు ఇదిగో మనిషి మాత్రము తండ్రి ఇదిగో ఎవరి మార్గంలో వాడు పయనిస్తూ మాది కరెక్టే అనేటువంటి తండ్రి దుస్థితి ప్రతి ఒక్కరి మనోనేత్రములను తండ్రి ఇదిగో సమన దేవత అపవాదం మూసివేసి ఉన్నాడు తండ్రి. ఆయన ప్రభు ఇదిగో ప్రభు మా తండ్రి ఇదిగో అపవాదిని శోధకుడిని అనుమతించడం మా తప్పిదమే అన్నది అన్నాడు. ఘట సర్పము అవమ్మ దేవా తండ్రి ఇదిగో ప్రభు మాట్లాడుకొంచుండగా ఘట సర్పం యొక్క మాటలు నేను నమ్మికొంచినది అమ్మమ్మ. అటు రీతిగా ఇహలోకంలో తండ్రి నీ బిడ్డలైన వారు నిజమైన వారు అందరూ కూడా తండ్రి ఇదిగో ప్రభు అనేక మాటల తట్టు నన్ను నమ్మికొంచుతున్నారు. కానీ నేను తండ్రి సృష్టికర్తమైన నీ మాటలు ఏమి ఎవరు కూడా తండ్రి లక్ష్య పెట్టట్లేదు, నమ్మికొంచట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని మన బలహీనత, మన యొక్క అవిశ్వాసం బట్టి, అపనమ్మికను బట్టి, మన యొక్క దుస్థితి దుష్టత్వం బట్టి ప్రభుని క్షమించమని అడుగుతాం దేవా. మేము సృష్టిని పాడు చేసేవారు ఉంటున్నాం కానీ సృష్టిని బాగు చేయడం మేమేం చేస్తున్నాం ఆయన. అనేకులుగా స్వార్థపూరితమైన రీతిగా తండ్రి ప్రభు అనేక రకమైన విషపూరితమైన వాయువులు సైతం ఆయన తండ్రి బయటకు విడిచుచున్నారు. కానీ దేవా తండ్రి ఎవరికి ఎట్టినైనా ప్రభు నేను లోకం కొరకు కానీ సృష్టి కొరకు కానీ తండ్రి ఈ విడల కొరకు తండ్రి నన్ను ఏసయ్య తండ్రి వారికి దేవ అనవసరము. కాబట్టి నన్ను అటు రీతి గట్టి స్వార్థపరుల వలె కొందరు తండ్రి తెలియక కొందరు తండ్రిగా ప్రభు మీరు కలుగు చేసిన సృష్టిని మేమే అపవిత్రపరుస్తున్నాం. మేము మా తండ్రి అపరిశుభ్రత, అజాగ్రత్త, అనాగరికత, దురాచారము తండ్రి ఇవన్నీ కూడా తండ్రి మనుషుల యొక్క బలహీనతలే, మనుషులు చేసే తప్పిదములే తండ్రి మనుషులకు అతిక్రమం లేని మేము ఒప్పుకొచ్చున్నాం. ఇది దేని వల్ల కాదు నాయన మనుషుల యొక్క తండ్రి ప్రభు యేసయ్య తండ్రి క్రియలే, చెడ్డ క్రియల వల్లే తండ్రి సృష్టి నిరంతరము శపించబడుతుంది. ఈ సృష్టి నిరంతరము దేవ పాడవుతుంది నాయన. తండ్రి మనుషుల అపరాధం నిమిత్తమే తండ్రి మీరు కలుగు చేసినప్పుడు అంతా మంచిదిగా ఉన్న సృష్టి ఎందుకు హృదయం శాపగ్రస్తమైంది, భూమి తన సారం ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మా యొక్క తప్పిదం లేని ప్రభుని క్షమాపణ వేడుకోవాల్సిన వారమైనా దేవా. తండ్రి యేసయ్య తండ్రి సృష్టికర్తమైన నిన్ను మరచి విడిచి ఇదిగో తండ్రి సృష్టిని ఆరాధిస్తున్నాం ఆయన. ఇదిగో తండ్రి ప్రభు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని సూర్యచంద్రులు, నక్షత్రాలు ప్రభు ఇదిగో చేతు చామల్ని నాన్న తండ్రి రాళ్ళు రప్పల్ని పుట్టానన్న అన్నిటినీ మేము ఆరాధించడమే తండ్రి మా తప్పిదమైనది. సృష్టికర్తమైన నిన్ను తండ్రి వెదకితే నీవు కనబడతావమ్మా. నిన్ను విడిచిపెట్టి సృష్టిని సృష్టిని మేము పూజిస్తున్నాం. దానివల్ల ఈ సృష్టి తండ్రి ఇదిగో తండ్రి నీ వల్ల తండ్రి ఇదిగో ప్రభు దేవ తన శిక్షకు లోనవుతుంది నాయన. తండ్రి యేసయ్య ప్రభు మా తండ్రి మా దేవ యేసయ్య తండ్రి మమ్మల్ని క్షమించు, మా అపరాధములు మన్నించు మన ప్రభుని అడుగుతాం దేవ. తండ్రి రక్తంతో మమ్మల్ని కడిగి మా అపరాధ క్రియలను బట్టి తండ్రి మా అవిధేయత క్రియలను బట్టి నిన్ను నీ ఆత్మను దుఃఖపరిచి సర్వలోక సృష్టికర్తమైన నిన్ను వెదకక తండ్రి దేవుని పడితే దానికి తండ్రి మేము రొక్కుట, సాగిలు పడట, నమస్కరించుట, చేతితో తన అనేకమైన వాటిని కల్పించి తండ్రి వాటికి తండ్రి ప్రభు నమస్కరించుట తండ్రి కేవలం తండ్రి నీవిచ్చిన తండ్రి బహుమానములు ఆశీర్వాదాలు హత్తుకుని నిన్ను విడిచినట్టు కూడా తండ్రి ప్రభు ఎదుగో విగ్రహారాధన కనుక. కాబట్టి నాయన తండ్రి మమ్మల్ని క్షమించడం ప్రభు వేడుకుందాం దేవా తండ్రి ఎస్ఐ నీవే మాకు మొదటి స్థానంగా ఉండాలి తండ్రి. ఎందుకంటే మీరే మమ్మల్ని కొన్నది నాయన. మీరే మాకు నాన్న తండ్రి ప్రభు ఆయువులు పెట్టారు, ఆత్మను భూధర్మాలకి దేవా. లేకపోతే మేము ఎట్టి రీతిగా చలించగలము, నడవగలము, పనిచేయగలము నాయన. నీ జీవుడు మాలోనికి పంపారు తండ్రి. అట్టి ప్రాణం మాలో ఉన్నది కేవలం మీరు తండ్రి. మాకు ఇంకా ఆవిష్కారం ఇచ్చినారు కాబట్టి ఆయన ప్రతి ఒక్కరూ కృతజ్ఞత భావముతో పరిశుద్ధుడు, సర్వలోకనాథుడు, సర్వలోకమును నోటి మాటతో కలుగజేసిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ త్రిత్వ దేవుని మనము మన యొక్క బలహీనతలు ఒప్పివేసుకుంటూ
మనల్ని మనం పవిత్రపరచుకోవాల్సిన వారమైన మంచిగా కాల్సిన వారిని ప్రతి ఒక్కరి దేవ సర్వమానవాది నా కుటుంబీకుల సంఘం సమస్తంలో నాయన తండ్రి నీ పరిశుద్ధ పాముని రక్తంతో కడగడి దేవ మదోషములు తండ్రి బట్టి నీకు నలగొట్టబడ్డాం నాయన తండ్రి ప్రభు ఎదుగో తండ్రి మేము దినదినం అనుక్షణము ఇంకో తండ్రి మా యొక్క అవిధేయత్వాన్ని సృష్టి తండ్రి శపించబడి తండ్రి ఉన్నది కాబట్టి మమ్మల్ని దేవ క్షమించమని ప్రభుని అడక్క ప్రభు తప్పకుండా మన అతిక్రమణన్నింటినీ తుడిచివేసే దేవుడు, మన దోషములన్నింటినీ పరిహరించేవాడు కాబట్టి ప్రతి ఒక్కరిని దేవ కడుగుతున్నందుకు స్తోత్రం నాయన. ప్రతి ఒక్కరు నీ బిడ్డలే నాయన. ప్రతి ఒక్కరిని కూడా పరలోక మోక్షం చేరాలి, ప్రతి ఒక్క ఆత్మ విమోచించబడాలని శిలువ మీద రక్తం ఖర్చు నాయన. ప్రభు తండ్రి సృష్టికర్తవు, రక్తకర్తవు, లోకరక్షకుడు దేవ ఆదరణకర్తవై తండ్రి ప్రతి ఒక్కరిని నీవు రెండవసారి రాబోతున్నావు యేసయ్య. దాని కొరకు అందరినీ కూడా సిద్ధపరుస్తున్నావు మాత్రం నాయన. ప్రభు నీకు వందనాలు స్తోత్రం ప్రభు. ప్రతి ఒక్కరిని కడగొచ్చినందుకు స్తోత్రం నాయన. ఈ పరిశుద్ధ రక్తంతో కడిగి నీ మహిమతో నింపుచున్నందుకు దేవా తండ్రి వందనాలు స్తోత్రం రాజా స్తోత్రం శక్తివంతుడ. ప్రతి ఒక్క దోషములన్నింటినీ మన్నించుచున్నందుకు వందనాలు స్తోత్రం. నీ మహిమల వెలుగును కుమ్మరిస్తున్నందుకు వందనాలు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా దేవానికి వందనాలు. మేడ గదిలోకి నేను దించివేస్తాను, ఈనాడు నీ మహిమైశ్వరుని దించివేస్తున్నావు తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం నాయన ప్రభు. నీ మహిమను అభిషేకం వల్ల కుమ్మరిస్తున్నావు తండ్రి స్తోత్రం స్తోత్రం. అంచు దినంలో ఆత్మ కుమ్మరిస్తాను అన్నట్టు నీ మహిమను కుమ్మరించి వేస్తున్నావు అందరి మీద స్తోత్రం నాయన. స్తోత్రం 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 దేవానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు మనం తీర్మానించుకున్నాం ప్రభు తండ్రి. ఇప్పటికీ కూడా సమయం మించిపోలేదు. సృష్టికర్తమైన నేను వెతుకుతాను తండ్రి, నిన్ను పూర్ణ హృదయంతో వెతుకుతాను, నిన్ను పూర్ణ హృదయంతో వెతికితే నీవు కనుగొందు అని వాగ్దానం చేస్తావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా తండ్రి మిమ్మల్ని వెతకపోవడం వల్ల మీరు మాకు దొరకట్లేదు ఆయన. మాకు సమయం లేకను మా తండ్రి ఇహలోక పనుల్లో మునిగిపోయి తండ్రి ప్రభుత్వ తండ్రి ప్రభు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తామని ప్రతి ఒక్కరూ తీర్మానించుకున్న ప్రభు నేను పూర్ణ హృదయంతో వెతుకుతానని ప్రభుత్వం తీర్మానం చేయాలని తెలియజేసుకున్నాం దేవా. ఈ తీర్మానంలో విజయం మీరే మాకు అనుగ్రహించండి, మీ ఆత్మశక్తి మాకు అనుగ్రహించిన ప్రభు వేడుకవలసిన వారమైనా తండ్రి నీకు వందనాలు స్తోత్రం ఆయన. తండ్రి దాని కొరకు ప్రతి ఒక్కరిని సమర్పణ చేస్తున్నాం. అనేక ఆటంకములు తండ్రి దుష్టుడు కల్పిస్తున్నాడు. మానవుడు కల్పించుకునే ఆటంకములు కొన్ని అయితే తండ్రి దుష్టుడు తండ్రి కొన్ని ఆటంకములు కల్పిస్తున్న అపవాది దేవ అనేకులను ప్రభు వారి మనోనేత్రాలు మూసివేసేదేవా తండ్రి ప్రభు. నిన్ను కడగలేక నీకు నమస్కరించక నీ వల్ల ఆత్మకి రక్షణ పొందుకోకుండా తండ్రి అపవాది నరక పాత్రగా చేయుటకు అనేకులను తండ్రి ప్రభుత్వ తండ్రి గో ప్రభు అనేకులు తండ్రి నిన్ను తెలుసుకోవాలని ఇవ్వట్లేదు నాయన తండ్రి. కాబట్టి ప్రభు ప్రతి ఒక్కరు నీ బిడ్డలు అందరి చేతులు సమర్పణ చేస్తున్నాను ప్రభు. నాకు ప్రతి ఒక్కరు ఆటంకములు యువసముల దేవత కల్పించిన తండ్రి ప్రభు ఎదుగు తండ్రి మనోనేత్రం కలిగేసిన గుడ్డితనం ప్రతి ఒక్కరు మనోనేత్రాన్ని సమర్పణ చేస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నాన్న పరిశుద్ధాత్మ తండ్రి మీరు వెలిగించండి నాయన. ఆయన వెలిగించండి దేవ. సౌలు దర్శించావు నాయన తండ్రి. హింసకుడుగా దూషకుడుగా నరహంతకుడుగా అతను నువ్వు పరిచారకుడుగా మార్చివేస్తున్నావా కానీ నీ దర్శనము కలిగితే ప్రతి ఒక్కరు కూడా తండ్రి మార్పు పొందవలసినదే. నూతన సృష్టిలుగా నీ కొరకు జీవించాల్సిందే నాయన. ఎందుకంటే మీరు మాత్రమే మార్గము సత్యము జీవము పరలోకాన్ని చేర్చగలిగేసయా. రక్తం చిందించిన మీరు మాత్రమే మీ పాపములన్నిటికీ ఇస్తున్నాను. శిలువ మీద శిక్ష మన తండ్రి భరించారు దేవాలచ్చు. ప్రతి ఒక్కరు మనం ప్రభు సమర్పణ చేయడం దేవా. మా కుటుంబాలతో మా బంధువులతో మా స్నేహితులతో రక్షణ పొందిన అనేకులు ఇదిగో దేవా. ఎన్ని ఎరగిన వారు అనేకులు తండ్రి. ఈ సువార్త అర్థం కాని వారు అనేకులు నాయన. ఈ రాకడ వార్త రెండోసారి రాబోతున్న వేసే వార్త తెలియని వారు అనేకులు నా తండ్రి ప్రభా తండ్రి. కొన్ని వార్తను నిర్లక్ష్యం పెట్టి త్రోసివేసేవారు అనేకులు తప్ప తండ్రి ప్రభు తండ్రి. అనేక సూచనలు జరుగుతున్నవి. యుద్ధ సమాచార కరువులు భూకంపులు రాజ్యం మీద రాజ్యం లేచుట తండ్రి. కొన్ని జనం మీద జనం లేచడం మేము చూస్తున్నాం తండ్రి. ఇవన్నీ కూడా మీరు రాకడకు ముందు మీరు వరల రెండోసారి రావడానికి ముందు జరగబోయే సూచనని తెలియజేస్తావు. మరి ఇవన్నిటిని బట్టి నేను తండ్రి మనిషి దేవా తండ్రి నేను వెతకగల కృప కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు మీకు వెతికి పొందేటువంటి తండ్రి కృపను అనుగ్రహిస్తాను. ప్రతి ఒక్క మానవుని మీ చేతులు కంపిస్తున్నాను తండ్రి. మా సమర్పణ అంగీకరించినందుకు వందనాలు స్తోత్రం నాయనాల్చు. ప్రతి ఒక్కరము మనము తీర్మానించుకున్నాము, సమర్పణ చేసుకున్నాము ప్రభుకి మన ప్రార్థన
సాక్ష్యాలన్నింటినీ తెలియచేద్దాము. నోరు తెరిచి ప్రార్థించిన లైవ్లో ఏకీభవించిన ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు ఆ యేసు ప్రభువుకు తెలియచేయండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్య జనులారా ఇలా ఎద్దకుని నేను మీకు శ్రాంతలు చేద్దానని వాగ్దానం చేసినారు కాబట్టి మనకున్న చింత ఏదైనా, మనకున్న భారం ఏదైనా, మనకున్న సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా సరే మరి సర్వశక్తిమంతుడు అనాది దేవుడు, అనంత దేవుడు, అల్ఫా ఒమేగా నేనే అని తెలియజేశారు. యేసు ప్రభు వారి ముందు ఎవరు లేరు, ఆయన తర్వాత ఎవరు ఉండబోరు కాబట్టి, ఆయన లేకుండా ఏది కలగలేదు కాబట్టి ఆయనకు మనం ఉన్న పాలన్నిటిని తెలియజేసుకోవాల్సిన వారమైనాము. మనం ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు ఆయన, సృష్టి కొరకు మేము ప్రార్థన చేయవలసిన వారమైనా. ఎందుకంటే శాపం పొందిన భూమిని శాపం విడిపించండి దేవ. మనుషుల తల్లిదండ్రుల నుండి తండ్రి ప్రభులు ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం భూమి శపించబడుతున్నది దేవ. మరి దేవ నీ తండ్రి కృపణ కరికరం మీ భూమిపై ఉంచండి, ఆకాశంపై ఉంచండి, సముద్ర జలధారలపై కృపణ ఉంచండి తండ్రి. ఇవన్నీ గతించిపోయే కాలం ఇవన్నింటినీ కూడా తండ్రి మీరు తండ్రి తొలగించి నూతన ఆకాశ నూతన భూమి ఇవ్వబోతున్నారు కాబట్టి నాయన అప్పటి వరకు ఇదిగో కడవరి దినాల్లో మేము 6వ సహస్రాబ్దము దాటి 7వ సహస్రాబ్దంలోకి మేము వచ్చి వేస్తున్నాం తండ్రి ప్రభులు. చివరి దినాల్లో మేము ఉన్నామేమో, యుగం అంతం కాబోతున్నామో మాకు తెలియదు కానీ వేస్తున్నా మరి ప్రభు మీరు తండ్రి అప్పటి వరకు కూడా తండ్రి సృష్టి కలిగిన శాపం విడుదల చేయండి. మనుషులు నానాటికి దేవ పాపం హెచ్చై దేవ అనేక తండ్రి దుష్టక్రియలు చేస్తున్నారు. అపవాది అనేక పడగొట్టి తండ్రి దుష్టులుగా మార్చివేసి అనేక నరహంతకులుగా, వ్యభిచారులుగా, మాంత్రికులుగా, అనేకులుగా దేవ తండ్రి ప్రభుత్వ మోహపు చూపు పాపం గల వారిగా అనేకులు తండ్రి ఇతరత్ర పాపములు తండ్రి చేసేవారిగా తండ్రి దుష్టులు మార్చివేస్తున్నాను ఆయన దేవ. వాటిని బట్టి దేవ వారి పాపము బట్టి ఇంకా భూమి ఇంకా తండ్రి నాయన ప్రభుత్వ ఆకాశంలో భూమి ఆకాశంలో నాయన ఇంకా రోజు శాపగ్రహితులైన అవుతున్నాయి, శాపగ్రస్తం అవుతున్నాయి నాయన దేవ తండ్రి. ప్రతి ఒక్కరి దోషం బట్టి దేవ సృష్టిని దేవ తండ్రి మీరు నీ ఉగ్రతను కుమ్మరించే రోజులు రాబోతున్నాయి కాబట్టి నాయన ఇదిగో నాయన కొన్ని బిడ్డల వారు అనేకులు తండ్రి ప్రభు చేస్తున్న కానీ ఈ ప్రాంతాలు మన్నించి మీరే ఈ సృష్టిని కాపాడండి, జీవరాశులు కాపాడండి, జంతువులు కాపాడండి, పక్షులు కాపాడండి నాయన. ఏసయ్య తండ్రి సముద్రాల తండ్రి జలగాలు నదులను అన్నిటినీ కాపాడండి దేవ, అందరినీ కాపాడండి నాయన. ఏసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. ఇదిగో నా తండ్రి ఏసయ్య ఇంకా తండ్రి సృష్టిలో జరుగుతున్న ప్రతి ఒక్కరి తండ్రి ప్రభు ఏసయ్య తండ్రి దుష్టక్రియలన్నింటినీ కూడా తండ్రి పారద్రోలని దేవ. ఏసయ్య తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి. స్తోత్రం తండ్రి. విదేశంలో 11-14 తెలియజేస్తాం. విదేశంలో వర్షమన్న తొలకమాన కడవలమాన దాని కాలంలో కురిపించుతున్నాను కాబట్టి దాని కాలాన్ని కురిపించింది దేవ. అతి దృష్టి వద్దు నా దృష్టి వద్దు నాన్న కానీ ఎక్కడ ఎంత వర్షం అవసరమో అంత వర్షం కురిపించండి. మరి ధాన్యాలు సమృద్ధికరించిన తండ్రి పండుగట్టుగా కలుగు రాకుండా సహాయం చేయండి దేవ. రవి వారికి వర్షాలు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా తండ్రి తండ్రి అనేకులు చాలా ప్రభుత్వ తండ్రి చనిపోతున్నారు, అనేకులు గృహాలు కూలిపోతున్నాయి, అనేకులు జలంలో నిర్బంధమైపోతున్నారు ఆయన దేవ తండ్రి. అధిక వర్షంలో తండ్రి నేను ప్రభుత్వం నుండి ఇప్పుడైనా తండ్రి ప్రభుత్వ పాలనకు కానీ నేను తండ్రి వేటికి భయపడమని సమస్యలు చేస్తున్నాం కాబట్టి నాయన ఇటు దుర్వార్తలు చేసేవారు మేము వండుకున్న ప్రతి ఒక్కరిని విశ్వాసంతో ధైర్యంతో నింపండి. అనేకులు వృద్ధులైన వారి నెలలో చిక్కుపడిపోయిన వారు అనారోగ్యవంతులు ఉంటున్నారు, వారికి వైద్యం అందరు కాబట్టి ఈ సమయంలో మీరే సహాయకులుగా ఉండండి నాయన తండ్రి. అనేక గృహాలైన వారు తండ్రి రోడ్ల మీదనే ఉంటున్నారు, వారికి మీరే నిలువ నీడలు దయచేయండి, ఆహార పానీయాలు దయచేయండి తండ్రి. శక్తి మంతుగా అలాగే తండ్రి అనేక చోట్ల భూకంపంతో తండ్రి తండ్రి పిడుగు పొందుతా తండ్రి ఆకస్మికంగా తండ్రి అపాయములతో విషపురుగుల వల్ల క్రూరపురుగుల వల్ల దుర్జన వల్ల అనేక ఆపదలు తండ్రి అనేకులు తండ్రి చంటి పిల్లలు తండ్రి కిడ్నాప్ చేసేవారిని అపహరించేవారు ఉంటున్నారు. వారికి మోడమల్స్ రైట్స్ ప్రేస్తున్నాను, బంధిస్తున్నాను తండ్రి. వారికి మంచి గుణములు దయచింది, మంచి స్వభావం దయచింది ఏసయ్య. దుష్టుడి కార్యంలో నీ అగ్నితో దహించి వేయండి దేవానికి వందనాలు స్తోత్రాలు ఆయన. అలాగే ఎరుషలేమును కాపాడండి తండ్రి నాయన ఏసయ్య. హానిక కీటకాల వల్ల విషపురుగుల క్రిముల వల్ల తండ్రి వారికి హాని రాకుండా, తెగులు రాకుండా, మరణం రాకుండా కాపాడండి. అలాగే ఇదిగో ప్రభు అనేక చోట్ల తండ్రి ఇదిగో ప్రభు వారిని మీరే తండ్రి మార్చుతున్నారు అనేకమైన వాటి
పచ్చడి తిని తండ్రి అనారోగ్యం పాలవుతున్న వాటి నుండి వారికి విముక్తి విడుదల దయచేయండి, మార్పు దయచేయండి యేసయ్యా. తండ్రి నాయన ప్రభా తండ్రి సర్వ సృష్టిని కాపాడుతుంది దేవదూతను ఉంచండి తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలైనా తండ్రి. ప్రభుత్వ తండ్రి అనేక చోట్ల కాలహంలో యుద్ధములు తండ్రి వాటిని ఆఫ్ చేయండి, దురాచారాలు ఆఫ్ చేయండి, సతీ సహగమనం ఇంకా తన బాల్య వివాహాలన్నింటినీ ఆఫ్ చేయండి దేవా. అది నీ తొలగబడటం ఆఫ్ చేయండి. ముఖ్యంగా ఇదిగో ప్రభావిక వర్షాల నుండి వరదల నుండి విడిపించండి అన్న, విమోచించండి దేవ. నీ వాతావరణ అధీనంలో తీసుకున్నాడు తండ్రి. అనారోగ్య ప్రభు శిష్యులతో మీరు నావల వెలుచుండగా తల్లి గాలి చేత కొట్టబడి అలతండి అలల చేత కొట్టబడుతున్నప్పుడు మీరు గాలిని తన సముద్రంలో తను నిమ్మలపరిచేదేవా. మీ తండ్రి నాయన ప్రభు రక్షణ హస్తం చాపి అని ఎక్కడైతే అనేక వర్షాలతో ప్రభు బాణాలు తండ్రి ఎన్ని ప్రాంతంలో తను బాధపడుతున్నావో తండ్రి మీ గాయపడిన హస్తంలో చాచి అధిక వర్షం మీరు ఒడుపు చేయండి దేవా. తండ్రి నాయన యేసయ్య తండ్రి మీ కరుణా దృష్టి తండ్రి నీకు వందనాలు యేసయ్య. అలాగే దేవా తండ్రి విడిపించండి, దుష్ట స్వప్నములు గల వారిని విడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. తప్పుడు దర్శనములు గల వారిని విడిపించండి, పాపములను విడిపించండి, దోషములు తను చేయకుండా తన అపరాధములు అతిక్రమం చేయకుండా ప్రతి ఒక్కరు విడిపించండి. సినిమాలు స్త్రీలు ఉల్లాసాలు ఇంటర్నెట్ ద్వారా పాప భూములు కూలిపోయిన వారిని విడిపించండి. వేస్తున్నాము ఇప్పుడే తండ్రి పాప బంధుకు కట్టి వేస్తున్నాము తగ్గొట్టు వేయండి దేవా తండ్రి. యవనస్తుల చుట్టూ కంచె వేయండి తండ్రి. యవనస్తులపై కాడి మోపండి దేవని పరిచయ కాడి మోపిని పని జరిగించుకున్నాయినా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా తండ్రి చెరువు నుండి తండ్రి పాపకులు తండ్రి వ్యాధి నుండి విడిపించండి, గాయపడిన హస్తంతో స్వస్థపరచండి. ప్రతి ఒక్కరు మెడనెత్తి పదకొండు అధికాల వరకు అనారోగ్యములు కోవిడ్-19 వ్యాధి తండ్రి మరణకరమైన రోగములను విడిపించండి, స్వస్థపరచండి, మారుమనసు రక్షణ దయచేయండి. ఎందుకంటే ఎవ్వరు మరణించడం చనిపోవడం నీ చిత్తం కాదు. ప్రతి ఒక్క ఆత్మను వారు ఒక మోక్షంగా ఉండాలని నీ చిత్తం కాబట్టి అందుకొరకు మీ రక్తాన్ని చెల్లించారు కాబట్టి నాయన యేసయ్యా మరి తండ్రి మీ కార్యము జరిగించండి. అనేక రకమైన పాపములు హత్య తండ్రి వ్యభిచారం దొంగతనం సాక్ష్యం లేని వార్తలు పుట్టించడము తండ్రి ఆత్మహత్యలు చేయటాలను పుట్టిస్తున్నట్టుగా నేరాలు చేస్తున్న వారందరికీ తండ్రి అపవాది వాడి సైన్యం కలిగిస్తున్న ఆటంకములు అపవాది పన్నాలను వేస్తున్న లయపరిచిన దేవా తండ్రి. అలాగే తండ్రి ప్రార్థన పనులకు ఆటంకంగా నిలుస్తున్న వారిని, బోధకులకు సువార్తలకు ఆటంకంగా నిలుస్తున్న దెయ్యములకు వేస్తున్నాం, బంధిస్తున్నాం, దురాత్మలు వేస్తున్నాం తండ్రి. దాన్ని లయపరుస్తున్నాం దేవా. వారి క్రియలను వేస్తున్నాం లయమైపోము కనుకనైనా తండ్రి. క్రైస్తవులు కూడా తండ్రి అనేక రీతిలో తండ్రి పడిపోటుకు తండ్రి రాకలకు సిద్ధపడకుండా తండ్రి చేస్తున్న సాధారణ సైన్యం ప్రియస్తున్న బంధిస్తున్నాం తండ్రి. ఎక్కువ తల్లిదండ్రుల చెంతకు చేరినట్లు సహాయం చేయండి దేవా. యేసయ్య తండ్రి సువార్త పనిచేసే ప్రతి ఒక్కరికి సహాయం అనుగ్రహించండి. టీవీ రేడియో ఇంటర్నెట్ ద్వారా తండ్రి సోషల్ మీడియా ద్వారా ఇంకా నీ సువార్తను రాకవార్తను మోగింప చేయండి. భూదిగంతల వరకు అనేకులు పంపిదేవటని వార్తను తెలియచేయండి. మీరు మా కొరకు వచ్చారు ఈ లోకానికి, మీరు రక్తం చెల్లించి మనుషులందరికీ పాప క్షమాపణ అనుగ్రహించారు. మరవరాని ఉన్నారు సంఘము కోల్పోటు కాబట్టి నాయన ప్రతి ఒక్కరికి ఆ విషయాలు తెలియజేయండి దేవా. ప్రతి ఒక్కరికి నా నోటి నిండా సువార్తలు రాకవార్త నింపండి తండ్రి. అనేక ప్రార్థన పనులు ఆపబడినట్లుగా ప్రార్థన ఉద్యోగం చేసేవారు అనేకలు నేను లేవనెత్తండి దేవా. స్వస్థవారం పితరాత్మవరాలు అనేకలు తల్లి పనిచేసేటువంటి భాగ్యం అనుగ్రహించిన తండ్రి దేవా. తండ్రి యేసయ్య దేవా నీకు వందనాలు స్తోత్రం. ప్రార్థన పనులకు అనేక అంశంలో జ్ఞాపకం చేసి ప్రార్థన జరిగించిన పరిశుద్ధాత్మ తండ్రి. ఇంకా తండ్రి ఏ తండ్రి దాని చోట్లకు తండ్రి నీకు ఒక వార్త తండ్రి వెళ్ళలేదో సర్వ సృష్టికి అతని సువార్తను పంపించండి. అనేక సువార్తలు అపోస్తలను బోధకులను తండ్రి ప్రవక్తలు లేవనెత్తండి, సంఘ కాపులు లేవనెత్తండి. అనేక చోట్ల నీ తండ్రి దేవాలయంలో ఏర్పడినట్లుగా సేవకులను తండ్రి తయారైనట్లుగా సహాయం చేయండి. శిష్యులుగా మార్చబడినట్లుగా ప్రతి ఒక్కరిని మేము దర్శించండి తండ్రి. నీకు వందనాలు స్తోత్రం యేసయ్యా. సర్వశక్తివంతుడైన ప్రభు మా పరిచయం జ్ఞాపకం చేసుకుని దీవించండి తండ్రి. నాన్న కృప చూపండి అలాగే ప్రభుత్వం నాయన ఈ 3 దినములు కూడా తండ్రి వాతావరణాన్ని అధినాలించుకోండి. ఎటువంటి కీడు ఎక్కడ జరగకుండా మేము వినకుండా ప్రతి ఒక్కరి చుట్టూ దేవతతో కావలించండి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో తోడున్న ద్రాక్షపక్కలు మీరు తండ్రి దేవతతో కావలి పంటలు ఉంచండి. క్షేమంగా రకల కృపలను గురించండి. అనేక చోట్ల తండ్రి ప్రభుత్వ సిటీస్ అయిన వాటి చోట్ల అనేక చోట్ల రోడ్లు కానీ దేవాన్ని నీట మునిగితన అనేకులు తండ్రి మ్యాన్హోల్స్ చనిపోతున్నాం ఆయన. అట్టి తండ్రి క్రియలు జరగనట్టు మరణాలు సంభవించుకున్న మీ కాపుతల హస్తాన్ని ప్రతి ఒక్కరి చుట్టూ ఉంచండి. రాయి తగలకుండా మీ దేవతలు
వెంటలో ఉంచుతాను. ఎత్తి పట్టుకోండి దేవదూతలను వాక్యం చదవచ్చు. అట్టి రీతిగా ఎత్తి పట్టుకోండి. ఎవరికి అకాల మరణం అర్ధంత మరణం వద్దు తండ్రి. అట్టి శాస్త్రస్థానం మరణం వద్దు నాయన. సహాయం చేయండి దేవ. సహాయకుడా లేవనెత్తును కృప చూపకుండా వేడుకుంటున్నాం తండ్రి. సారాలు రచించబడుతున్నా విడిచిపడిచిన అంశాలు నెరవేర్చిన ప్రతి ఒక్కరి అంతరంగ ప్రార్థన అంశాలు నెరవేర్చండి. హృదయవాంఛ నెరవేర్చి గాయపడిన అంశాలన్నింటినీ నెరవేర్చండి. ప్రతి ఒక్కరి ప్రార్థనల కళకముల దోషులు రక్తంతో కడిగి వేసి ప్రార్థన ప్రతిఫలంగా ఇచ్చేయమని వారి త్వరగా వేచేయనైనా పెళ్లి కుమారుడు వేస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి. అవునే ప్రార్థించి మనం స్తుతిద్దామండి. మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మనం స్తోత్రం వేసయ్యా. ప్రతి ఒక్కరిని దేవాన్ని దృష్టించిన తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని రక్తంతో కడిగి మహిమను కుమ్మరించిన తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి ఎడలని కృపను చేస్తున్న తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని వార్తను తెలియజేస్తున్న తండ్రి స్తోత్రాలు. వాళ్ళ వాక్యము వార్త ఫలించి తండ్రి రక్షణ పొందల భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రాలు. నిత్య జీవ వార్తలుగా చేసిన తండ్రి స్తోత్రాలు. సృష్టి మీద నీ శాపమును తొలగించిన తండ్రి స్తోత్రాలు. సృష్టి మీద మనల్ని దీవించిన తండ్రి స్తోత్రాలు. ఆశీర్వదించిన తండ్రి స్తోత్రాలు. అధిక వర్షం నివారింపజేసిన తండ్రి స్తోత్రాలు. గృహాల్లో తండ్రి నిర్బంధం అయిపోయిన వారికి గొప్పదైన తండ్రి వెసులుబాటు దయచేసి నీటిని తండ్రి ఆ నీటిని ఎదుగో తండ్రి శక్తిని ఓటమి తను కలుగుపజేసిన తండ్రి స్తోత్రాలు. అనేక చోట్ల ప్రజలు ఆటంకములు రాకపోకలు తండ్రి అనర్థం లేకుండా తండ్రి మాటలు సరళ చేసిన తండ్రి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి పనులకు తండ్రి మీరే తండ్రి ప్రజలు మార్గంలో ఆటంకం కొట్టివేసిన తండ్రి స్తోత్రాలు. మీకు తండ్రి ఇంటిగా తండ్రి 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 ఆశీర్వాదాల గురించి తండ్రి స్తోత్రాలు. తండ్రి మీరే తోడుగా తండ్రి స్తోత్రాలు. మీరు కలుగజేసిన సృష్టిలో మీరు నివసించిన తండ్రి స్తోత్రాలు. అనుక్షణం అనుదినము దేవ తన సృష్టిని దీవించుతున్న తండ్రి స్తోత్రాలు. సత్యం తండ్రి అధిక వర్షంలో అతివృష్టి తండ్రి వరదలను నివారించేసిన తండ్రి స్తోత్రాలు. ఎక్కడ ఎంత వర్షం అవసరమో ఎక్కడ ఏ సమయంలో కురవాలో మీరే తెలిసిన తండ్రి స్తోత్రాలు. తండ్రి విధమైన శాపము సృష్టి మీద తొలగించిన తండ్రి స్తోత్రాలు. జంతువుల పక్షులను దీవించిన తండ్రి స్తోత్రాలు. సర్వమానవాన్ని వినర్పించిన దృష్టిని ప్రతి ఒక్కరికి విమోచన తండ్రి తండ్రి విడుదల అనుగ్రహించిన తండ్రి స్తోత్రాలు. శోధనన్నిటినీ మనుషులు జయించిన ఈ శక్తిని ఆత్మబలాన్ని దయచేసిన తండ్రి స్తోత్రాలు. వాడి కుతంత్రాలన్నీ కోర్చుగా భావించిన తండ్రి స్తోత్రాలు. వాడి తనకి ఇచ్చిన అవసరతకు వచ్చిన తండ్రి స్తోత్రాలు. వాడిని మట్టిని కోర్చులు ప్రబంధించిన తండ్రి స్తోత్రాలు. స్తోత్రాల త్వరగా నేస్నామం చెల్లించిన పరమ తండ్రి. అవునే ప్రార్థించి స్తుతించిన మనం కొద్ది నిమిషాలు మౌనంగా కనబడమండి. నాకు కనపడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, మాట్లాడము. అవునే సర్వసృష్టిని దీవించిన తండ్రిగా కనబడండి. వందనాలు స్తోత్రము అయినా మీ దీవెన తండ్రి ఆగకుండా తండ్రి సాగుతున్నాను. కృపను మీ సర్వసృష్టి మీద కుమరించండి. మనకు దినం చేతమైతే నేను స్థుతించి ప్రార్థించగల భాగ్యం నాకు అనేకలు దయచేయమని సర్వలోక సృష్టికర్త, లోక రక్షణకర్త, లోకరక్షకుడిని అతి పుణ్యనామములు ప్రార్థన వేడుకొచ్చిన పరమ తండ్రి. ఆమె పరలోకమైన మా తండ్రి నీ నామ పరిశుద్ధపరచబడినాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చేత పరలోకమున నెరవేర్చిన భూమి నెరవేరుగాక. మాకు దినాహారం నేను మాకు దయచేయము. మా ఆయన ప్రారంభం చేసిన క్షమించిన ప్రకారం మా ప్రారంభం క్షమించి మా శోధనలకు తేకను తప్పించిన రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమె ప్రవేశరకం జయము అపవాద క్రియలకులయము, ప్రవేశరకం జయము అపవాద క్రియలకులయం, ప్రవేశరకం సంపూర్ణ విజయ అపవాద క్రియలకు అంతరానాశనం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తగిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆరాధకర్త అయిన పరిశుద్ధాత్మని సహవాసం మనకు మన ప్రార్థనలకు ప్రయత్నములకు సమస్తములకు తోడైంది. రెండో రాకడకు సిద్ధం చేసి మహిమ పొందుకున్నగాక.